Hi everyone, welcome back to RS Academy. This is Ravi. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ DC సర్క్యూట్స్ నుంచి చూడండి. మనకి ఇచ్చిన ఈ యొక్క డయాగ్రామ్లోని కరెంట్ కనుక్కోమంటున్నాడు. అయితే ఈ సమ్లో మనకు బెనిఫిట్ ఏంటంటే రెండు రెసిస్టెన్స్లు ప్యారల్గా ఉన్నాయి. ఎలా చేయాలి? సిరీస్గా ఉంటే అలా చేసుకోవాలో మీకు ఈజీగా చెప్తాను స్టూడెంట్స్. ఓకే, సో చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ లేకపోతే డయాగ్రామ్. ఓకే, మనం వాల్యూ ఆఫ్ కరెంట్ కనుక్కోవాలి, అంటే I1 కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఈ రెండు చూసుకుంటేనేమో ప్యారల్గా ఉన్నాయి, ఈ రెండు చూసుకుంటేనేమో మనకి సిరీస్గా ఉన్నాయి. అంటే సిరీస్గా రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఎలాగా, ప్యారల్గా ఉన్నప్పుడు ఎలాగో మనకి ఈ సమ్ నాలెడ్జ్ చూపిస్తుంది. ఓకే, సో వీడు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేస్తే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి రీచ్ అవుతాయి. ఓకే, అండ్ ఇన్స్టాలో RS Vibes అని మన ఇన్స్టా అకౌంట్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఈ యొక్క రెండు ప్యారలల్వి మనం ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకున్న తర్వాత సిరీస్గా కన్వర్ట్ చేసుకోవాలి, అప్పుడు సమ్ ఈజీగా సాల్వ్ అవుతుంది. సో రెండు ప్యారల్గా ఉంటే మనకి R1 ఎలా కనుక్కోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి నేను ఇది R1 ఇది R2 అనుకోండి. అయితే ఇలా ప్యారల్గా ఉంటే మనము 1/R EQ తీసుకోవాలి, ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. ఇది మనకి రెండు ప్యారల్గా ఉంటే ఇలా కనుక్కుంటాం R EQ వాల్యూ. అలా కాకుండా సిరీస్గా ఉంటే ఏం చేయాలంటే, సిరీస్గా ఉంటే R EQ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. సిరీస్గా ఉంటేనేమో ఇలా యాడ్ చేయాలి. అంటే సిరీస్ అంటే ఏంటి? పక్కనే చూడండి, ఇలా పక్కనే ఇవి సిరీస్ అంటాం రెండు. ఇది ప్యారల్గా ఉన్నప్పుడేమో ఇలా యాడ్ చేయాలి 1/S. సో మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. సిరీస్ అంటే ఎలా ఉండాలంటే చూడండి, ఇవి రెండు ప్యారలల్ గమనించండి. ప్యారల్గా ఉంటే అది, సిరీస్గా ఉంటేనేమో ఇలా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది R1 ఇది R2 అనుకుంటున్నాం కదా, అంటే 6 ohms 3 ohms ఇక్కడ వేసుకోండి. 1/6 ప్లస్ 1/3. 6కి 3కి ఎల్సిఎం చేస్తే మనకి 6 వస్తుంది. ఓకే, ఏమొచ్చింది? మనకి 6 వచ్చింది. సో 6 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది? 1 టైం. ఓకే రైట్. 3 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది? 2 టైమ్స్, అంటే 3/6. సో సాల్వ్ చేస్తే మనకి 1/2 వచ్చింది. అయితే ఇది 1/A ఉంది, ఇది 1/A ఉంది. రివర్స్ చేయండి, చేస్తే R EQ అవుతుంది. ఇది రివర్స్ చేస్తే 2 వస్తుంది. అలాగా అంటే చూడండి, 1/R EQ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 వచ్చింది కదా. ఇది రివర్స్ చేస్తే R EQ అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు ఇది కూడా రివర్స్ వస్తే మనకి 2 వస్తుంది. ఇలా వచ్చింది 2 ohms. ఓకే, 2 ohms. ఓకే, ఇప్పుడు ఇది డయాగ్రామ్ని మనం రాసుకుందాం, ఎందుకంటే మనకు అర్థం కావడం కోసం. సో రాసుకుంటే ఓకే, సో ఇది వచ్చేసి మనకి 4 ohms ఉంది. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏమొచ్చింది? రెండు ప్యారలల్ కదా, రెండు యాడ్ చేసాం. రెండు యాడ్ చేయాలంటే ఈ ఫార్ములా యాడ్ చేస్తే మనకి 2 ohms వచ్చింది. 2 ohms. ఇప్పుడు ఈ రెండు సిరీస్లో ఉన్నాయి, అంటే చూడండి ఇలా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? ఇలాగా R1 ప్లస్ R2 చేయండి, ఏమొస్తుంది? R EQ ఈజ్ ఈక్వల్స్ టు R1 ఏంటి? ఇప్పుడు ఇది R1, ఇది R2. 4 ప్లస్ 2 ఎంత అవుతుంది? 6 ohms అవుతుంది. ఇది మనకి R EQ. ఓకే, మీకు అర్థం అనుకుంటా స్టూడెంట్స్. సో సిరీస్గా ఉంటేనేమో ఇది ఫార్ములా, ప్యారలల్గా ఉంటేనేమో ఇది ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే కరెంట్ కనుక్కోవాలి, అంటే I1 కనుక్కోవాలి. I ఈజ్ ఈక్వల్స్ టు V/R ఫార్ములా. ఏంటి? V/R ఫార్ములా. అసలు ఎలా ఉంటుందంటే ఫార్ములా వచ్చేసి మనకి V ఈజ్ ఈక్వల్స్ టు IR. మనకి I కావాలి కాబట్టి ఈ R అవతల కలిపిపోతే మనకి V/R అవుతుంది.
వి ప్లస్లో 12 తీసుకోండి. 12 ఆర్ ఏంటి ఆర్ వాల్యూ. మనకి సిరీస్ లేదు అనుకోండి, ఓన్లీ ప్యారల్గా ఉంది అనుకోండి, అప్పుడు ఇది తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇది కాదు కదా, దీని నుంచి మనం ఇలా మార్చుకున్నాం కదా, సిరీస్గా మార్చుకున్నాం. ఇప్పుడు ఇది రెండు సాల్వ్ చేస్తే ఫైనల్గా మనకి ఇది వచ్చింది కదా. మరి అంటే ఆర్ ఏంటి ఇప్పుడు ఇది ఆర్ 6, నో కన్ఫ్యూజన్స్. ఆర్ అంటే ఫైనల్గా వచ్చింది, ఆర్ తీసుకోవాలి. సాల్వ్ చేయండి. మనకి 2 ఆంపియర్స్ వచ్చేసి మనకి ఆన్సర్ ఏంటి, కరెంట్ అనేది 2 ఆంపియర్స్ మనకి పాస్ అవుతుంది ఇక్కడ. సో ఇది స్టూడెంట్స్. ఇలాగ మీకు ఇంకా సమ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.